బాయ్ బాయ్ రేపల్లె ముందు తెలిసే ప్రెసెంట్ 47 degrees అయితే ఉందండి. నా ఫోన్లో అయితే చూపిస్తుంది 40. ఒక్కసారి స్టేషన్ బిల్డింగ్ అయితే చూడండి, పెనువరు ఎంత చిన్నగా అయితే ఉందో స్టేషన్. సింగిల్ లైన్ క్రాసింగ్ సెక్షన్ లో ఒక ట్రైన్ అయితే వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు బోర్డు కూడా లేదండి ఇక్కడ వేమూరు అని. అండ్ ఎలా ఉన్నారు, బాగున్నారా? సరికొత్త జర్నీ లాగుతూ మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్ నేను వచ్చేసి అక్కడ ఉన్నానంటే పాలకొల్లు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఇదేంటబ్బా తమిళేమో రేపల్ నుండి తెనాలి దాకా ఉంది, మీరేమో పాలకొల్లు ఉన్నారు, మీకైతే డౌట్ ఉండొచ్చు. నేను వచ్చేసండి 07873 రేపల్లి తెనాలి మేము స్పెషల్ అయితే ట్రావెల్ చేయబోతానండి. సవక ట్రైన్ జర్నీ టికెట్ వచ్చేసి కేవలం 10 రూపాయలేనండి. నేను ఇప్పుడు వచ్చేసి పాలకొల్లు ఉన్నాను కదండి. ఈ వీడియోకి నేను ఇంట్రడక్షన్ అన్నది చెప్పడం అయితే కుదరలేదండి నాకు రేపల్లోనే, ఎందుకంటే హడావిడి అయిపోయిందండి. ట్రైన్ వచ్చిన 2 నిమిషాలకి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయింది అదే ట్రైన్. ఇంకా ఇంట్రడక్షన్ చెప్పడానికి అయితే కుదరలేదండి. మీకు బ్యాక్గ్రౌండ్లో LHP కోచెస్ ఉన్నాయి కదండి, LHP కోచెస్ ఏంటో మెరిసిపోతున్నాయి అనుకోవచ్చు మీరు. చుట్టూరు అదిగోండి, చూసారా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నాయి, మొత్తం చాలా పెద్ద రేక్ అండి. ఈ రేక్ వచ్చేసి ఏ ట్రైన్ కొంటున్నారు, ఇది వచ్చేసండి మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ రేక్ అండి. ఆ ట్రైన్కి అయితే LHP కోచెస్ అయితే రెడీగా ఉన్నాయి. మరి ఎప్పుడవుతుంది అన్నది అయితే తెలియదు మనకి. LHP ఫస్ట్ LHP రన్లో అయితే ట్రావెల్ చేద్దాం ఆ ట్రైన్లో కూడా. ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తారండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07873 రేపల్లి తెనాలి మెమూ స్పెషల్ అండి. మనం వచ్చేసి ఈ మెమూ స్పెషల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. టికెట్ అంతా చెప్పాను కదా, కేవలం 10 రూపాయలేనండి. ఈ రేపల్లి నుండి తెనాలి వరకు మధ్యలో ఉన్న ప్రతి స్టేషన్ కూడా మిస్ చేయకుండా అయితే చూద్దామండి పక్కగా. ఈ రేపల్లి నుండి తెనాలి వచ్చేసండి 33 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్. ఈ 33 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక 6-7 అయితే ఉన్నాయండి హాల్ట్ రైల్వే స్టేషన్లో. సింగిల్ లైన్ సెక్షన్ కదండి మొత్తం అనే హాల్ట్ రైల్వే స్టేషన్లో. ఈ సెక్షన్లో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ అయితే ఉందండి, అదేనండి వేమూరు. మొత్తం ప్రతి స్టేషన్ కూడా స్కిప్ చేయకుండా అయితే చూద్దామండి. జర్నీలాగా వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలాగా వచ్చి సరిపోదండి. చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి లైక్ అయితే వేసుకోండి, ఒక కామెంట్ అయితే చేసి పడండి. ఈ వీడియో అన్నది మీకులాగా ఇష్టంగా జర్నీ బ్లాగ్స్ చూసే వాళ్ళందరూ కూడా రికమెండ్ చేయబడుతుందండి. మనమైతేనండి రేపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. అక్కడ మెమో ట్రైన్ చూసారా, అది వచ్చేసండి గుంటూరు రేపల్లి మెమో అండి. ఇప్పుడు అదే ట్రైన్ వచ్చేసి రేపల్లి నుండి తెనాలి అయితే వెళ్తుందండి. మనం వచ్చేసి అదే ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. మన ట్రైన్ వచ్చేసండి ఈ రేపల్లి రైల్వే స్టేషన్ నుండి ఆన్ టైం అయితేనే డిపార్ట్ అవుతుందండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే. ఇంకానండి ఈ రేపల్లి రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకానే స్టేషన్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. మనం వచ్చేసి జూన్ నెలలో వచ్చాం కదండి, ఎండలు చూసారా ఎంత గట్టుకున్నాయో నిజంగా. ఇప్పుడు వచ్చేసండి నేను ఇదే ట్రైన్కి అయితే గుంటూరు రేపల్లి మెమోకి అయితే వచ్చానండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ట్రైన్కి తెనాలి అయితే వెళ్ళిపోతున్నానండి నేను. బాయ్ బాయ్ రేపల్లి. మన ట్రైన్ అయితేనండి రేపల్లి దాటిందో లేదో అప్పుడే చూసారా బండి ఏమాత్రం స్పీడ్ ఎక్కేసిందో. ఈ రేపల్లి రైల్వే స్టేషన్ అండి. మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం అండి నేనైతే రావడం ఈ రేపల్లి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అయితే వచ్చానండి రేపల్లి. ఎండ అయితేనండి నిజంగా చావు కొడుతుందండి బాబు. ఎండ ఎంత దూరంగా ఉందో తెలిసే ప్రెసెంట్ 47 degrees అయితే ఉందండి. నా ఫోన్లో అయితే చూపిస్తుంది 47 degrees అని. ఇటు సైడ్ కూడా చూద్దామండి ఒకసారి. అది ఇటు సైడ్ ఒక ట్రాక్ అయితే ఉంది కదండి లెఫ్ట్ సైడ్, ఆ ట్రాక్ వచ్చేసండి షంటింగ్ అయితే వాడతారండి. అదేనండి కాచిగూడ రేపల్లి డెల్టా ఎక్స్ప్రెస్. మళ్ళీ అదే ట్రైన్ వచ్చేసి రేపల్లి నుండి సికింద్రాబాద్ అయితే వెళ్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే జూన్ నెల అయితే ఈ రేపల్లి అయితే వచ్చాం కదండి. మళ్ళీ వచ్చేసి వర్షాకాలంలో అయితే వద్దామండి. ఆగస్టు నెలలో అయితే వస్తానండి పక్కకైతే మళ్ళీ రేపల్లి వచ్చినప్పుడు ఈ రేపల్లి నుండి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో మీరైతే కామెంట్ చేయండి. డెల్టా ఎక్స్ప్రెస్ జర్నీ చేయమంటారా, లేదంటే రేపల్లి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేయమంటారా, మీరైతే కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే పక్కగా చేస్తానండి. మన ట్రైన్ అయితే స్లో అయింది కదండి, అదేనండి స్టార్టింగ్ పాయింట్ నుండి కొంచెం ముందరికి వెళ్ళగానే స్లో అవుతుందండి. ఎందుకనుకున్నారు, బ్రేక్ టెస్టింగ్ అయితే చేస్తారండి. లేదనుకుంటాండో ఇక్కడ వచ్చేసి 30 kmph TSR అయితే ఉందండి ట్రైన్ స్పీడ్ వచ్చేసిన. అందుకని ప్రజెంట్ అయితే మన ట్రైన్ 30 kmph అయితే వెళ్తుందండి. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసండి పల్లికొన రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉందండి. రేపల్లి నుండి ఈ పల్లికొన వచ్చేసండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. ప్రజెంట్ అయితే మన ట్రైన్ వచ్చేసి పల్లికొన వరకు 5 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. వెల్కమ్ టు పల్లికొన రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి POA. ఈ పల్లికొన నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. చాలా మంది ట్రైన్ జర్నీస్ ఇష్టపడే వాళ్ళకి రికమెండ్ అయితే చేస్తారండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల, ప్రతి కామెంట్ వల్ల కూడా. పల్లికొన విలేజ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇటు సైడ్ ఒకవైపు ఉందండి, ఇటు సైడ్ ఏం లేదండి. అంటే హాల్ట్ రైల్వే స్టేషన్స్ కదండి, ఏముండవు. ఇటు సైడ్ అంతా ఎంటీ అండి. ఇంకా మన ట్రైన్ అయితేనండి పల్లికొన నుండి అయితే డిపార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, కనిపించేదంతా కూడా ఏం చేయాలనుకున్నారో జొన్న చేయాలండి. ప్రజెంట్ అయితే కోత అయితే కోసారు. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసండి పల్లికొన తర్వాత బట్టిప్రోలు అండి. ఇక్కడ నుండి ఒక 5 kilometers అయితే ఉంటుందండి. వెల్కమ్ టు బట్టిప్రోలు. మన ట్రైన్ వచ్చేసండి బట్టిప్రోలు అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BQU. మన ట్రైన్ వచ్చేసండి రేపల్లి నుండి ఈ బట్టిప్రోలు విలేజ్ వరకు కూడా 10 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. ఈ రేపల్లి తర్వాత ఏదైనా కొంచెం పెద్ద స్టేషన్ కనిపించిందంటే ఈ సెక్షన్లో ఇది ఒకటేనండి.
ఈ బట్టిప్రోలు రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసండి. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇదంతా కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉందండి ఈ రైల్వే స్టేషన్లో. ఎందుకంటే ఇది వచ్చేసండి సింగిల్ లైన్ సెక్షన్ కదండి. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. వెల్కమ్ టు పెనుమరు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PUMU. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నాయండి. ఇది డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు రైల్వే స్టేషన్ని. పాత అయితే బాగా కిందకంటే ఉండేది, అది పూర్తి చేశారంట. పూర్తి చేసి కొత్తగా అయితే వెళ్తున్నారంట పైకంతా. పెనుమరు రైల్వే స్టేషన్. ఒక్కసారి స్టేషన్ బిల్డింగ్ అయితే చూడండి. పెనుమరు ఎంత చిన్నగా అయితే ఉందో స్టేషన్కి అయితే సగం అయితే వచ్చేసిందండి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇదివరకు కిందకి అయితే ఉండేది, ఇప్పుడు చూసారండి ఎంత పైకి అయితే లేపారో ఈ ప్లాట్ఫామ్లో అయితేనే. మన ట్రైన్ వచ్చేసండి పెనుమరు రైల్వే స్టేషన్ దాటగానే ఒక చిన్న బ్యూటిఫుల్ కర్వ్ అయితే తిరుగుతుందండి. ఇదేనండి ఫస్ట్ కర్వ్ అండి. అదేనండి రేపల్లి సైడ్ నుండి చూసుకున్నట్లయితే ఈ సెక్షన్లో ఫస్ట్ కర్వ్ వచ్చేసి ఈ పెనుమరు దాటగానే ఉంటుందండి తెనాలి వైపు అయితే. జర్నీ లాగ్ వచ్చేసి ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ లాగ్ వచ్చేసి అద్దరిపోద్దండి. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోద్దండి. అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. మీది ఎవరు ఉన్నది అయితే కామెంట్ అయితే చేసుకోండి. నా వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలుస్తుందండి. మన ట్రైన్ వచ్చేసండి వేమూరు అవుటర్లో అయితే ఉందండి. ఈ వేమూరు వచ్చేసండి ఇది ఒక రైల్వే స్టేషన్ అండి. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయండి. ఒక్కనొక రైల్వే స్టేషన్ ఏదైనా ఉందండి ఈ రైల్వే సెక్షన్లో, తెనాలి రేపల్లి సెక్షన్లో ఇది ఒకటేనండి మెయిన్. ఈ ఒక్క సెక్షన్లోనే క్రాసింగ్ ట్రైన్స్ ఏమైనా సింగిల్ లైన్ సెక్షన్లో క్రాసింగ్ అవ్వాలంటే ఈ ఒక్క రైల్వే స్టేషన్లోనే అవుతాయండి. మన ట్రైన్ వచ్చేసి వేమూరు అవుటర్లో అయితే ఉందన్నాను కదండి. పక్కన ఏదో ఎక్స్ట్రా ట్రాక్ అయితే వేస్తున్నారండి ఈ వేమూరులోని. ఇక్కడికైతే కనెక్షన్ ఇస్తారనుకుంటండి. నాకు తెలిసి ఏమైనా కోచెస్ కానీ ఏమైనా మెయింటెనెన్స్ చేయడానికి ఏదైనా ఆపుకోవడానికి అయితే ఎక్స్ట్రా కోచెస్ అయినా ఉంటే అక్కడైనా పడతారు కదండి. అవి వచ్చేసి ఇక్కడ పెట్టచ్చండి మోస్ట్లీ అయితే. ఈ వేమూరు అయితే వచ్చేసిందండి మన ట్రైన్ వచ్చేసి. ఇదిగోండి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉందా. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, చూసారా ఇటు సైడ్ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. వెల్కమ్ టు వేమూరు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VMU. అంటే రేపల్లి నుండి ఈ రైల్వే స్టేషన్ వరకు 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందండి. మన ట్రైన్ వచ్చేసండి వేమూరు వచ్చి 20 నిమిషాలు అయితే అవుతుందండి. ఏంటబ్బా ఇక్కడ ఎంజాయ్ ఆపేశారని ఏంటి అనుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి సింగిల్ లైన్ క్రాసింగ్ సెక్షన్లో ఒక ట్రైన్ అయితే వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదేకుండా ట్రాక్ మెయింటెనెన్స్ కార్ అయితే వస్తాయండి. ట్రాక్ మిషన్స్ అయితే అంటారండి ఇట్లా షార్ట్ కట్లు అయితే. మన ట్రైన్ వచ్చేసండి వేమూరు రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. బాయ్ వేమూరు. అసలు బోర్డు కూడా లేదండి ఇక్కడ వేమూరు అని. బాయ్ వేమూరు. ఒక్కసారి స్టేషన్ బిల్డింగ్ చూసారండి ఎంత చిన్నగా ఉందో. రేక్ షెడ్ జంపని. వెల్కమ్ టు జంపని హాల్ట్. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసి రేపల్లి నుండి జంపని వరకు కూడా 23 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ZPI. ఈ జంపని హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసండి. ఇక్కడ కూడా స్టేషన్ బోర్డులో చూసారా బాయ్ జంపని హాల్ట్. ఇక్కడ చూసారండి అసలు బోర్డే లేదు. నిజంగా చెప్తున్నానండి ఈ సెక్షన్లో ట్రావెలింగ్ అయితే ఎదురుపోయిందండి. ట్రైన్స్ అన్నీ కూడా నిజంగా ఈ సెక్షన్లో అయితే ఇప్పుడు వరకు రేపల్లి నుండి 70 kmph అండి హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి. కానీ మన ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చేసి 100 kmph అయితే వెళ్తాయండి అన్ని సెక్షన్స్లోనే. కానీ ఈ సెక్షన్లో మాత్రం 70 kmph కన్నా ఎక్కువ వెళ్ళలేదండి. నిజంగా అయితే చెప్తున్నాను ఈ సెక్షన్లో ట్రావెలింగ్ అయితే ఎదురుపోయిందండి. వర్షాకాలంలో వచ్చినట్లయితే కనుక ఇంకా ఎదురుపోద్దండి నిజంగా అయితే. నేను వచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ రేపల్లి ఆగస్టు అలా ఆ టైంలో అయితే వస్తానండి. వర్షాకాలంలో అయితే వస్తాను. వచ్చినప్పుడు ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో పెద్ద ట్రైన్ జర్నీ కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. డెల్టా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయమంటారా లేదంటే రేపల్లి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయమంటారా మీరైతే కామెంట్ సెక్షన్ అయితే తెలపండి పక్కాగా అయితే. ఈ రేపల్లి తెనాలి సెక్షన్లో వచ్చేసండి ఎక్కువ ఏ పంటలు అయితే ఉన్నాయంటే జొన్న చేలు అయితే ఉన్నాయండి. జొన్న చేలు అంటే స్వీట్ కార్న్ అనుకుంటారేమో. ఇది వచ్చేసి జొన్న పొడి అయితే మేకింగ్ చేస్తారు. అలాగే మినువులు అయితే ఆడేస్తారు కదా, ఆ పంట పొలాలు అయితే ఉన్నాయండి ఎక్కువ అయితే ఇటు సైడ్ మెయిన్ అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కోతకైతే వచ్చేసారు. ఈ రేపల్లి తెనాలి సెక్షన్లో అయితే TSRలు అయితే ఉన్నాయండి 30 kmph. వెల్కమ్ టు చిన్నరావూరు. ఈ స్టేషన్ కూడా వచ్చేసి CIV. మొత్తానికి అయితే మన ట్రైన్ అండి చిన్నరావూరు హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ స్టేషన్ అయితే చూసారా ఎంత కిందకు ఉందో ప్లాట్ఫామ్ ట్రైన్కి. మన ట్రైన్ వచ్చేసండి చిన్నరావూరు హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రజెంట్ అయితే మన ట్రైన్ 3 minutes డిలేగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ చిన్నరావూరు హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి. రేపల్లి నుండి మన ట్రైన్ వచ్చేసి ఈ హాల్ట్ రైల్వే స్టేషన్ వరకు 30 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. ఇంకెక్కడ నుండి పక్కనేనండి తెనాలి వచ్చేసి 3 kilometers అండి ఈ చిన్నరావూరు హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి. బాయ్ చిన్నరావూరు హాల్ట్ రైల్వే స్టేషన్. పక్కనేనండి బాబు తెనాలి వచ్చేసి 3 kilometers అయితే ఉంటుందండి ఇక్కడ నుండి. ఇంకా
ట్రైన్ చూసారండి, కరువుల మీద కరువులు అయితే కొడుతుందండి. చిన్నరావూరు హాల్ స్టేషన్ దాటిందో లేదో ఇంక ఈ తెనాలి వచ్చేలోపు కరువుల మీద కరువులు కొడుతుందండి. మన బండి వచ్చేసి అది ఉండే డబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ అయితే వస్తున్నాయి కదండి లెఫ్ట్ సైడ్ నుండి. ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు, అవి వచ్చేసండి చెన్నై సెంట్రల్ హౌరా మెయిన్ లైన్స్ అండి. అవి వచ్చేసి అది వచ్చేసి ట్రోలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి తెనాలి జంక్షన్ అవుటర్ నుండి. అయితే ఆల్మోస్ట్ అయితే అవి కూడా కంప్లీట్ అయిపోయినాయండి. మన ట్రైన్ వచ్చేసండి తెనాలి జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి. ఈ తెనాలి జంక్షన్ నుండి 4 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చింది కదా రేపల్ సైడ్, అది వచ్చేసి. రెండోది వచ్చేసండి చెన్నై సైడ్ అండి. మూడోది వచ్చేసండి తెనాలి నుండి గుంటూరు సైడ్ అండి. ఇంకోటి వచ్చేసి ఫైనల్ 4వది వచ్చేసి తెనాలి నుండి విజయవాడ వెళ్ళే సైడ్ అండి. మన ట్రైన్ అయితే తెనాలి జంక్షన్ అవుటర్ అవుతుంది కదండి, తెనాలి జంక్షన్కి అయితే చాలా దగ్గరలో ఉందండి. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL అండి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఈ తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది అనుకుంటున్నారు, మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చారండి సిగ్నల్ అయితే. మన ట్రైన్ అయితే ఎంటర్ అయిపోతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే. నెక్స్ట్ టైం వచ్చేసండి ఈ తెనాలి జంక్షన్ నుండి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో మీరైతే పక్కగా అయితే కామెంట్ చేయండి. చెప్పాను కదండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం రేపల్లో వచ్చేసి వర్షాకాలంలో అయితే వస్తాను. అప్పుడు వచ్చేసి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో మీరైతే పక్కగా అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే తప్పనిసరిగా అయితే చేస్తానండి. ఇంతవరకు ఈ వీడియో చూసారండి, ఎంతో కొంత అయితే నచ్చక అయితే ఉండదు కదండి. పక్కగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ట్రైన్ జర్నీ వీడియోస్ ఇష్టంగా చూసే వాళ్ళకైతే ఈ వీడియో అనేది అయితే రికమెండ్ చేయబడుతుందండి. ఈ వీడియోని అయితే ఇంకెక్కడైతే ఎండ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. మరిన్ని జర్నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెనాలి జంక్షన్. సారీ అండి, ఎందుకంటే సారీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో అనేది అసలు జూన్ నెల అయితే అప్లోడ్ చేయాలి అసలు అనేది. ఇప్పటికే లేట్ అయిపోయింది. అప్పుడే జూలై వచ్చేసింది నెల రోజులు అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో. ఈ నెల రోజుల్లో అప్పుడున్న ఎండలకి ఇప్పుడున్న వర్షాలకి చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. క్లైమేట్ అయితే మారిపోయింది. ఇంకా అలా కదండి, ఎప్పుడు తీసిన వీడియో అప్పుడు అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా మన ఛానల్ అయితే ట్రైన్ జర్నీ బ్లాగ్స్ అయితే వస్తుంటాయండి. ఇంకా లేట్ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కంటిన్యూగా ట్రైన్ జర్నీ బ్లాగ్స్ అయితే వస్తాయండి. అలాగే మీకు ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో ఈ రేపల్ నుండి నెక్స్ట్ టైం ఆగస్ట్ అయితే వస్తాను. నేను పక్కగా అయితే చెప్పాను కదా జర్నీలోనే పక్కగా అయితే వస్తానండి ఆగస్టులో వచ్చినప్పుడు ఈ రేపల్ నుండి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో, అలాగే మీకు ఇంకేమైనా ట్రైన్ జర్నీస్ చేస్తే బాగుంటుందో లేదని మీరైతే కామెంట్ చేశారనుకోండి, నేను ఆ ట్రైన్ జర్నీస్ అయితే ట్రై చేయడానికి అయితే చూస్తానండి పక్కగా.